హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే చూడండి. ఈరోజు అయితే మా డాడీ ఉప్మా తినాలనిపిస్తుంది అంటే నేనైతే ఇక్కడ ఉప్మా ప్రిపేర్ చేస్తున్నా. ఉప్మా ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ 2 స్పూన్స్ ఆయిల్ అంటే 2 పావుల నూనె పోసుకోవాలి. కడాయి పెట్టుకొని గ్యాస్ వెలిగించుకొని 2 ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు ఇక్కడ మనం ఆవాలు వేసుకోవాలి, అట్లనే జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు మంచిగా కనిపించాలి మనకు తింటాంటే అంటే ఆవాలు ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత ఎండిపోయిన మిరపకాయ వేసుకున్న తర్వాత ఆనియన్స్, ఇంకా మిర్చి, కరివేపాకు, టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ వేసుకొని మంచిగా అందులో మనకు కొన్ని పప్పులు వేసుకోవాలి. శనగపప్పు సంథింగ్ మీ ఇంట్లో ఏం పప్పులు ఉంటే అవి. పల్లీలు కూడా వేసుకోవచ్చు, కానీ మేము పల్లీలు తినాము, అందుకే మేము పల్లీలు వేస్తున్నాము. మంచిగా కలుపుకోవాలి. ఇది కూడా మంచిగా జ్యూసీ కావాలి. టమాటో వేస్తే మంచి కలర్ వస్తుంది అన్నట్టు. పసుపు మీరు వేసుకోవాలి, లేదంటే మీ ఇష్టం, వేసుకుంటే వేసుకొని లేదంటే లేదు. మేమైతే ఇక్కడ పసుపు వేస్తాం, ఎందుకంటే లైట్గా మంచి కలర్ రావడానికి. అట్లానే కర్రీలో వేసినట్టు వేయద్దు, మొత్తం ఎల్లో కలర్ అవుతుంది. జస్ట్ అట్లా కొంచెం వేయాలి. మళ్ళీ తర్వాత మనమైతే దేని కొలత బట్టి మనం రవ్వ పోస్తున్నామో దాంతో 2 సార్లు వాటర్ పోయాలి. ఒక్కసారి పోసాము, ఇప్పుడు రెండోసారి పోతున్నాం. ఎప్పుడైనా కూడా మనం 2 గ్లాసులు పోసుకోవాలి. దాని తర్వాత 2 గ్లాసుల పైన కొంచెం ఎక్కువ పోసుకోవాలి. అది కూడా నాకు మా డాడీ చెప్పిండు అట్లా పోయాలి అని. అట్లా పోస్తే ఆడికాడికి కాకుండా కొంచెం ఎక్కువ పోస్తే ఆడికాడికి అవుతుంది అన్నట్టు. ఆడికాడికి పోస్తే కొంచెం తక్కువ అవుతుంది. ఇప్పుడైతే వాటర్కి తగినంత కొంచెం ఉప్పు వేసుకోవాలి. నాకైతే ఎక్కువ స్పూన్తో వేయ, నేను ఎప్పుడైనా చేతితో వేస్తాను, ఎందుకంటే నాకు చేతితో వేస్తేనే కొలతలు వేస్తుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. సాల్ట్ అంతా కలవాలి కదా, మంచిగా ఇట్లా కావాలి. ఇప్పుడు మనం టమాటోస్ వేసినాం కాబట్టి మంచిగా ఆరెంజ్ కలర్ అట్లా కనిపిస్తుంది. పసుపు వేస్తాం కాబట్టి ఇంకా మంచి కలర్ ఉంటుంది. చూసిరా ఎంత బాగా మసులుతుందో. మనం మళ్ళీ కలపాలి, మంచిగా కలపాలి. మనమైతే ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎట్లుందో, సప్ప ఉందా ఎట్లుందో చూద్దాం. ఓకే, సరిపోయింది. ఇప్పుడైతే మనం రవ్వ పోసుకోవాలి. డైరెక్ట్ మొత్తం పోసిన తర్వాత కలుపుకోదు, కలుపుకుంటే మనకి ఎక్కడ ఉండలు అనేటివి ఉండవు. మంచిగా కలుపుకోవాలి. ఎప్పుడైనా ఉప్మా రవ్వ పోసేటప్పుడు ప్లేసర్లో కూడా కలుపుకుంటూ ఉండాలి. డైరెక్ట్ క్యాప్ పెడితే ఉండలు కడతాయి మనం కలపకుంటే. మంచిగా అటు ఇటు ఒక 5 టైమ్స్, మళ్ళీ రివర్స్ ఒక 5 టైమ్స్ అట్లా కలపాలి. ఇప్పుడైతే నేనైతే మా డాడీకి ఇచ్చేస్తున్నా, పదండి. డాడీ అయ్యింది, టేస్ట్ చేయి ఎలా ఉందో. తప్పకుండా. ఎట్లుంది? సూపర్ టేస్ట్. ఇప్పుడైతే మా డాడీ నాకు తినిపిస్తుండు. ఎట్లుందో అనుకున్నా, రియల్గానే బాగుంది. ఆ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.